రన్ అండ్ ఎస్కేప్ గొడ్డలి పార్టీ అధినేత నైజ్మని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. క్రిమినల్ మనస్తత్వం ఉండేవారు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారని, ప్రభుత్వాన్ని నేతలను లక్ష్యంగా చేసుకుని విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి సైకో మనస్తత్వ ఘటనే ఇవాళ తెలంగాణలో 6గురి హత్యకు దారితీసిందని సీఎం చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియాను కొందరు నేర మనస్తత్వం కలిగిన వ్యక్తులు దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతిలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జగన్ది హిట్ అండ్ రన్ మనస్తత్వమని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో సంఘటనలు జరిగేలా చేసి తర్వాత బెంగళూరుకు వెళ్లి దాక్కుంటున్నారని విమర్శించారు. టీడీపీ నేతలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి ఏదో ఒక అరాచకం జరిగేలా చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. తాము మాత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ రెచ్చిపోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు. ఇలాంటి చర్యలు సైకో మనస్తత్వానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బెయిల్పై బయటకొచ్చి 6గురిని హత్య చేసిన ఘటనను ప్రస్తావిస్తూ నేర మనస్తత్వం ఎంత ప్రమాదకరమో వివరించారు. జగన్ కూడా అలాంటి నేర మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని సీఎం ఆరోపించారు. తనకు సహకరించిన వారిపై దాడి చేయటం, వారిని లక్ష్యంగా చేసుకోవటం ఆయన తీరుగా మారిందని విమర్శించారు. జగన్ నమ్ముకునేది రెండు అంశాలని, ఒకటి గొడ్డలి, రెండోది సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్ అని వ్యాఖ్యానించారు. ఈ తరహా ప్రచారాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని చంద్రబాబు చెప్పారు. ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మికత కూడా అవసరమని, అప్పుడే నిజం ఏది, అబద్ధమేది అనే విషయాన్ని సులభంగా గుర్తించే సామర్థ్యం పెరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సాంకేతిక రంగంలో వేగంగా మార్పులు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. భవిష్యత్తులో టెక్నాలజీలో మరిన్ని మార్పులు వస్తాయని, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం అన్నారు. అందుకే టీడీపీ నేతలకు వైసీపీ ప్రేరేపణలకు లోనవ్వొద్దని, ఎలాంటి ట్రాప్లోనూ పడకూడదని స్పష్టంగా సూచించినట్లు చెప్పారు. టెక్కలి మాజీ ఎమ్మెల్యే వరద సరోజమ్మ ఆస్తులను కుమారుడు స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులను బయటకు పంపించాడని, వారు పార్టీ కార్యాలయానికి వచ్చి తమ బాధను చెప్పుకోవటం తనను కలిచివేసిందని చంద్రబాబు అన్నారు. జగన్ కూడా తల్లి చెల్లికి ఆస్తులు ఇవ్వకుండా బయటకు పంపేశాడని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకత్వం వల్ల పలువురు ఐఏఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన వారం రోజుల దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది. భారత్, కొరియా మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే క్రమంలో ఈ పర్యటన ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ 50కి పైగా కార్పొరేట్ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. భారత్, కొరియా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సౌత్ కొరియా ఆహ్వానం మేరకు మంత్రి నారా లోకేష్ చేపట్టారు. ఇక లోకేష్ బృందానికి దక్షిణ కొరియా ప్రభుత్వంతో పాటు అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి సముచిత గౌరవం లభించింది. ఎల్జీ లాంటి గ్లోబల్ కంపెనీలు ప్రత్యేకంగా తమ హెడ్ క్వార్టర్స్కు ఆహ్వానించి ఉన్నత స్థాయి బృందంతో గౌరవార్థ విందు ఇవ్వటం మంత్రి లోకేష్కి దక్కిన అరుదైన గౌరవం. ఈ నెల 5 నుంచి 11 వరకు నిర్వహించిన అధికారిక పర్యటనలో 50కి పైగా కార్పొరేట్ సంస్థల నాయకత్వాన్ని కలిసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా లోకేష్ కోరారు. తొలి రోజు సియోల్లో తెలుగు ప్రజలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంతో ప్రారంభమైన పర్యటన సిఐఐ ఆధ్వర్యంలో పెట్టుబడిదారులతో నిర్వహించిన రోడ్ షోతో ముగిసింది. రాష్ట్రంతో ద్వైపాక్షిక, రాజకీయ, వాణిజ్య సహకారాన్ని బలోపేతం ప్రాధాన్యతను గుర్తిస్తూ దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి లోకేష్ను అధికారికంగా ఈ పర్యటనకు ఆహ్వానించింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్తో నిర్వహించిన భేటీల అనంతరం ఎల్జీ, హ్యుండై, శాంసంగ్, బిఎన్కే ఫైనాన్షియల్ వంటి దిగ్గజ కొరియన్ కార్పొరేట్ సంస్థలు తమ ఉన్నత నాయకత్వంతో సంప్రదించి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న స్పష్టమైన పారిశ్రామిక విధానాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, అందజేస్తున్న ప్రోత్సాహకాలపై మంత్రి లోకేష్ ఇచ్చిన ప్రజెంటేషన్తో వివిధ సంస్థల ప్రతినిధి బృందాలను ఆకట్టుకున్నాయి. We can host KAICA members in Andhra Pradesh and we can show all the members around the opportunities and they can visit. Of course, Kia is there, and even beyond Kia, the other companies can come meet like Royal Enfield and various other players, and that's a good opportunity we should explore. Also very exciting
skill development in the state. That's a big thrust area, especially for me. That's my core portfolio also. So, I look forward to your help and guidance on how can we create a vibrant base and upgrade the skills of our children in the state of Andhra Pradesh. నరసాపురం నియోజకవర్గ అభివృద్ధికి స్వర్గీయ లక్ష్మణ్ రావు చేసిన కృషి ఎనలేనిదని మంత్రి నారాయణ కొనియాడారు. దాదాపు 18,000 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ పనులను చేపడుతున్నామని వెల్లడించారు. రాబోయే 2 ఏళ్ల కాలంలో ప్రతి మున్సిపాలిటీలోని ఇంటింటికి రక్షిత తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా నర్సాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ చెరుకూరి లక్ష్మణరావు కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, గంటా శ్రీనివాసరావు, పలపర్తి రామాంజనేయులు, బితాని సత్యనారాయణ మరియు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నర్సాపురం నియోజకవర్గ అభివృద్ధికి స్వర్గీయ లక్ష్మణరావు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. 50 ఏళ్ల క్రితమే పట్టణంలో తాగునీటి ఎద్దడి రాకుండా 55 ఎకరాల భారీ చెరువును తవ్వించారని, ప్రస్తుతం నర్సాపురంలో ఉన్న అనేక ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ఆ రోజే ఆయన స్థల సేకరణ చేశారని గుర్తు చేసుకున్నారు. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్త అభివృద్ధి పనుల గురించి మంత్రి ప్రస్తావిస్తూ దాదాపు 18,000 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ పనులను చేపడుతున్నామని వెల్లడించారు. రాబోయే 2 ఏళ్ల కాలంలో ప్రతి మున్సిపాలిటీలోని ఇంటింటికి రక్షిత త్రాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే నర్సాపురం పట్టణాన్ని వేధిస్తున్న డంపింగ్ యార్డు సమస్యను కూడా త్వరలోనే పూర్తిగా పరిష్కరిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ప్రజలకు ఏ అవసరం, ప్రజా అవసరాలేంది, ప్రజలకు ఏం కావాలా, ప్రజలకి ఈరోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఈరోజు తీసుకున్న టార్గెట్. ఏదైతే ఆ రోజు లక్ష్మణరావు గారు 1960-72లోనే ఈ నర్సాపురం చుట్టుపక్కల స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఈ ట్యాంకుని కట్టారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అయితే ఫస్ట్ ప్రయారిటీ మున్సిపల్ శాఖలో ఈరోజు మేము ఇస్తున్నది డ్రింకింగ్ వాటర్. అందుకనే అమృత్ స్కీమ్ అని, ఏఐబి అని, తర్వాత యుఐడిఎఫ్ అని సెంట్రల్ నుంచి కొన్ని స్కీమ్స్ ఉంటే ఆ స్కీమ్స్ అన్నింటిలో 18,000 కోట్ల రూపాయలకి డ్రింకింగ్ వాటర్ పెట్టి వర్క్స్ గ్రౌండ్ అయిపోయినాయి. 18,000 కోట్లు. సీఎంగా ఒకటే చెప్పారు, ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు కావాలి, అది కూడా సర్ఫేస్ వాటర్ చేయాలి. అంటే గ్రౌండ్ నుంచి యాక్చువల్గా బోర్లెస్ కాదు, పొల్యూట్ అవుతాయి. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ వాటర్ తీసి ట్రీట్ చేయాలని. ఈ విధంగా ఈరోజు మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. కానీ 1967-72లోనే ఆయన ప్రజలకి వాటర్ ఇవ్వాలని ఉద్దేశం చేసి నిజంగా వారి యొక్క ఆలోచన దూరదృష్టికి మనందరం యాక్చువల్గా ఈ యొక్క నరసాపురం ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఉండాలని. మన దేశంలో వర్ణ వ్యవస్థ ఉంది తప్ప కుల వ్యవస్థ లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. వర్ణ వ్యవస్థలో చిన్న చిన్న సామాజిక వర్గాలకు ఒక్కో పేరు ఉండవచ్చని, కానీ దాన్ని కులం చేసేశారని, అన్ని కులాల్లో ఉపకులాలు చేశారన్నారు. ఆంగ్లేయులు తయారు చేసిన గజెట్ ఆధారంగా మనం కులంగా చెప్పుకుంటూ కుల దురహంకారం పెరిగింది. రాష్ట్రంలో కుల రాజకీయాలు కారుచిచ్చు పెరిగిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నన్ని కుల సంఘాలు ఎక్కడా లేవన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం నేడు దళిత క్రిస్టియన్ నేపథ్యంలో జరుగుతున్న సభల్లో చూస్తున్నాం అన్నారు. కొందరు నల్లకోటు ధరించి బిఆర్ అంబేద్కర్ తర్వాత తామే మేధావులం అనుకుంటున్నారని తెలిపారు. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ హోటల్లో ఉచిత న్యాయ సహాయం పేరిట వర్క్షాప్ను నిర్వహించారు. ఈ వర్క్షాపుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 146 మంది న్యాయవాదులకు మాధవ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుల రాజకీయాల కారుచిచ్చు పెరిగిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నన్ని కుల సంఘాలు ఎక్కడా లేవన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం నేడు దళిత క్రిస్టియన్ నేపథ్యంలో జరుగుతున్న సభల్లో చూస్తున్నామన్నారు. ఎవరైతే విషయాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నారో వారి పేరు కూడా మార్చుకున్నారని, శ్రీరాముడిపై యుద్ధం ప్రకటించాడు కాబట్టి రావణ్ అంటే ఏదో గొప్ప వ్యక్తి, దళిత సమాజానికి అసురత్వానికి ప్రతీకని మాట్లాడటం జరిగిందన్నారు. రావణ్ అనే వ్యక్తి బ్రాహ్మణుడు అనే విషయం తెలియదని చెప్పారు.
రావణ్ను ఒక కేసులో అరెస్టు చేస్తే సిపిఐ వాళ్ళు ఒక సమావేశం పెట్టారని, ఏబి వెంకటేశ్వరరావు లాంటి ఉన్నతమైన వ్యక్తి కూడా అందులో ఉన్నారని, అందులో కమ్యూనిస్టులు మాట్లాడుతున్న తీరు ఏమిటని ప్రశ్నించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్న వ్యక్తి ఉన్మాది కాదా అని అడిగారు. అతనికి ఎలా మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించారు. ప్రతి శుక్రవారం ఏపీ బీజేపీ అన్ని జిల్లాల కార్యాలయాల్లో ఉచిత న్యాయ సహాయం కార్యక్రమం ఉంటుందని, త్వరలో ప్రతిరోజు ఉచిత న్యాయ సహాయం నిర్వహిస్తామన్నారు. ఏవైతే ఉద్రోహ కార్యకలాపాలు ఉంటాయో వాటికి ఊతం ఇచ్చే విధంగా దేశానికి సంబంధించిన దేశ ప్రధానమంత్రులతో సహా అందరినీ కూడా తిట్టే విధంగా ఒక ప్రయత్నం. వీటన్నిటికీ ఒకటైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తీరు మనందరం కూడా గమనిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క విష బీజాలు నాటి ఒక విద్వేషకర వాతావరణాన్ని రగిల్చే ఒక ప్రయత్నం. మతాల మధ్య చిచ్చు గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, కానీ పెద్ద ఎత్తున కులాల మధ్య చిచ్చు తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు బయలుదేరింది. పెద్ద బ్రిగేడ్ ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రిగేడ్ బయలుదేరి మొత్తం వీళ్ళందరూ కూడా సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ మేధావులు. వాళ్ళ యొక్క ఛానల్ ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళని వీళ్ళని తిట్టడం కారణంగా కొంత వాళ్ళకి ఏదైతే వ్యూవర్షిప్ పెరిగిందో దాని కారణంగా వాళ్ళే పెద్ద ఎత్తున మేధావులు అనుకుంటూ, అలాగే కొందరు నెలకోటు ధరించి వాళ్ళకి మొత్తం ప్రపంచ జ్ఞానం అంతా మేమే ఉన్నాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తర్వాత మేమే ఆయన యొక్క మేధో సంపత్తికి వారసులం అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళు వెర్రబెగ్గుతూ అనేక రకాల విషయాలు మాట్లాడుతూ, ఒక వ్యక్తి పైన వాళ్ళకి ద్వేషం ఉంటే దాన్ని మాట్లాడే తీరు వేరు. ఆ వ్యక్తి ఆ వ్యవస్థతో పాటు ఈ దేశానికి సంబంధించిన మతాల పైన విద్వేషాన్ని రగల్కొట్టడం. కలెక్టర్ దగ్గర నుంచి బిఎల్ఓ బిఎల్ఏల వరకు అందరూ సమన్వయం చేసుకుంటూ ఓటరు జాబితాలను ప్రక్షాళన చేయటమే లక్ష్యంగా సర్వే చేయటం వల్ల తూర్పు నియోజకవర్గంలో 79% సర్ ప్రక్రియ పూర్తయిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 85 నుంచి 86% నమోదవగా పట్టణ ప్రాంతాల్లో ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నందున సగటున 75% నమోదైందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాలని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమట దర్శిపేటలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఓటరు సమగ్ర సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో 79% సర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 85 నుంచి 86% నమోదవగా పట్టణ ప్రాంతాల్లో ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నందున సగటున 75% నమోదైందని తెలిపారు. ప్రతిరోజు పర్యవేక్షించుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షిస్తూ 100% పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారని అన్నారు. ఎవరికైనా ఓటర్ స్లిప్ రాకపోయినా, వస్తే ఫారం నింపడం రాకపోయినా దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లి సహాయం తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు రావాలి, దొంగ ఓట్లు పోవాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. ఓటర్ లిస్టును ప్రక్షాళన చేయటమే ధ్యేయంగా పనిచేయటం వల్ల మేము ఊహించిన దానికంటే మిన్నగా ఈ రోజున ఓటర్ లిస్టు సుమారు 79% పైగా ఈ తూర్పు నియోజకవర్గంలో. ఓవరాల్గా స్టేట్ యావరేజ్ చూస్తే 80-83% వచ్చే విధంగా, రూరల్ ప్రాంతంలో అయితే అది 85-86 ఉంది. అర్బన్ ప్రాంతంలో ఎక్కువగా ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ శాతం యావరేజ్ 75% రావటం జరిగింది. ఏదేమైనా కూడా రూరల్లో ఇప్పుడు పోలింగ్ కూడా రూరల్లో ఇప్పుడు 85-86% పోల్ అవుతూ ఉంటుంది. అదే అర్బన్లో ఇప్పుడు కూడా 65-70 వరకే, బాగా పోల్ అయితే 70 వరకు పోల్ అవుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు క్రమం తప్పకుండా పర్యవేక్షించుకుంటూ, మరి కలెక్టర్ గారు అయితే నేను చూశాను ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా అధికారులందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి అధికారులందరికీ డ్యూటీలు వేసి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేకంగా ఆయనే ఈ యొక్క విజయవాడ పట్టణంలో బూతుల్ని, ఎక్కడైతే బూతులు వాళ్ళ సరళను బట్టి అక్కడికి వెళ్ళి ఇంకా ఇంప్రూవ్ చేసేదానికి అందరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు షరీఫ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నేతృత్వంలో యువతకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పరిశ్రమలను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉద్యోగాలు సాధించిన యువత తమ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పంజా సెంటర్లోని ముసాఫిర్ ఖానాలో మెగా జాబ్ మేళాను అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ ఉపాధి కల్పన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 మంది నిరుద్యోగ యువతీ యువకులు తరలివచ్చారు. సాయంత్రం వరకు కొనసాగిన ఈ ఇంటర్వ్యూల ప్రక్రియ ద్వారా సుమారు 500 మందికి పైగా అభ్యర్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులు షరీఫ్, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ హాజరై ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను, జాబ్ లెటర్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నేతృత్వంలో యువతకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎంతోమంది తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పులు చేసి మరీ తమ పిల్లలను చదివించారని, అటువంటి వారిపై భారం కాకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా అని చూడకుండా లభించిన మొదటి అవకాశాన్ని రైలెక్కే ప్రయాణికుల్లా అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, ఈ మెగా జాబ్ మేళా వంటి సదుపాయాలను యువత పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. 16,400 మెగా డిఎస్సిలో టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 7,000 మంది పోలీస్ పోస్టులను భర్తీ చేశాం. అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఈ రాష్ట్రంలో అనేక వ్యాపార వాణిజ్య పరిశ్రమల్లో సుమారుగా 23,000 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. రాబోయే రోజుల్లో ఈ పరిశ్రమల ద్వారా ఏవైతే దేశ విదేశాల నుంచి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయో దాని ద్వారా సుమారుగా 20 లక్షల మందికి రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే కోవలో ఈరోజు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ గతంలో కూడా, నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా 2014-19లో మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా జాబ్ మేళా నిర్వహించారు. ఆ రకంగా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎవరైతే అడ్జస్ట్ చేసుకొని ఒక మెట్టు మీద కాళ్ళు పట్టి వేసి ఎక్కాల గమ్యాన్ని చేరుకోవాలని ఆలోచన ఉండేవాళ్ళు కొంచెం కృషి చేసి కష్టపడి కూడా ఉంటారు. ఆ తర్వాత సీట్లు కూడా అక్కడ అడ్జస్ట్ అవుతాయి, బర్త్ కూడా దక్కుతుంది. అదేవిధంగా ఏ కంపెనీలో ఏ అవకాశం వస్తే కూడా దీనికి సద్వినియోగం చేసుకోవాలని యువతకి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యం యువత ఆలోచించాలి. తల్లిదండ్రులు కష్టపడి, కొంతమందికి అయితే ఫీజు చెల్లించడానికి కూడా అర్హత లేనప్పటికీ కూడా వాళ్ళు కష్టపడి అప్పు తీసుకువచ్చి కష్టపడి మిమ్మల్ని చదివించారు. మీరు తల్లిదండ్రుల మీద భారంగా నిలబడకూడదు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శనివారం జీకొండూరు మండలంలోని వెలగలేరు గ్రామానికి చేరాయి. టీడీపీ సీనియర్ నేత జంపాల సీతారామయ్య, పోలవరం కుడి ప్రధాన కాలువ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె శ్రీనివాస్ తదితరులు గోదావరి జలాలకు పూలు చల్లి హారతి ఇచ్చి సారె సమర్పించారు. గోదావరి జలాలను కృష్ణానదికి తరలించడం ద్వారా సుమారు 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీటి వసతి కలుగుతుంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు నేడు జీకొండూరు మండలంలోని వెలగలూరు గ్రామానికి చేరాయి. ఈ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సూచనల మేరకు వెలగలేరులో జలహారతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత జంపాల సీతారామయ్య, పోలవరం కుడి ప్రధాన కాల్వ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె శ్రీనివాస్ తదితరులు గోదావరి జలాలకు పూలు చల్లి హారతిచ్చి సారె సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం కరువు కాలంలో కృష్ణా డెల్టాకు అండగా నిలుస్తూ రైతాంగానికి భరోసా కల్పిస్తోందన్నారు. గోదావరి జిల్లాలను కృష్ణానదికి తరలించడం ద్వారా సుమారు 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీటి వసతి కలుగుతుందని, దీనివల్ల సాగునీటి అవసరాలు తీరి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. నీరు చేరడంతో డెల్టా ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తూ పట్టిసీమ పథకం మరోసారి వ్యవసాయానికి ఊపిరి పోసిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో పట్టిసీమ దండగా అన్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు అప్పట్లో పట్టిసీమను సమర్థవంతంగా పూర్తి చేయడం వల్లే ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోయినా రైతులకు సకాలంలో సాగునీరు లభిస్తోందని నాయకులు తెలిపారు. మరి దీన్ని ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమని ఏదైతే డెల్టా రైతాంగం కోసం కృష్ణా డెల్టా రైతాంగం తాగునీరు సాగునీరు అందియాలనే ఉద్దేశంతో 13.5 లక్షల ఎకరాలకి ఈ తాగునీరు అందియాలనే ఉద్దేశంతో ఈ పట్టిసీమని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఒట్టిసీమ అని పట్టిసీమ వల్ల ఉపయోగం లేదని చెప్తా ఉన్నాడు. మరి ఈ రోజున ఆ పట్టిసీమ వాటరు మరి ఏదైతే వర్షాభావం సహకరించిన ఈ పరిస్థితుల్లో ఈ కృష్ణా డెల్టా రైతాంగానికి ఈ 13.5 లక్షల ఎకరాలకి ఈ యొక్క పట్టిసీమ ద్వారా తాగునీరు అందిస్తూ జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏదైతే ఒట్టిసీమ అన్నారో ఈనాడు కృష్ణా డెల్టా రైతాంగం అందరూ కూడా ఈ పట్టుసీమ ద్వారా ఈరోజు పంటలు పండించుకొని 3 పంటలతో ఈరోజు రైతాంగం సంతోషంగా ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన హర్యానా, పంజాబ్లలో నివసిస్తున్న తెలుగువారి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగు వెలుగు సంబరాల పేరిట ఒక గొప్ప సాంస్కృతిక పండుగను ఈ నెల 28న ఢిల్లీలో ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీ రాజు రాంప్రసాద్ వెల్లడించారు. తెలుగు భాషా వికాసానికి, ప్రవాస తెలుగు వారిని ఏకం చేయడానికి వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలుగు భాష కోసం, సమాజం కోసం వివిధ రంగాలలో విశిష్టమైన సేవలు అందించిన ప్రముఖులకు ఈ సందర్భంగా అత్యున్నత పురస్కారాలను అందజేయనున్నట్లు ప్రకటించారు. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీ రాజు రాంప్రసాద్ విజయవాడ బందర్ రోడ్డులోని మురళీ ఫార్చ్యూన్లో హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 28న ఢిల్లీలో నిర్వహించనున్న తెలుగు వెలుగు సంబరాలు పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీ రాజు రాంప్రసాద్, అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక సభకు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అధ్యక్షత వహించనున్నారని తెలిపారు. ఆయనతో పాటు మరో 3 కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన గౌరవ న్యాయమూర్తులు, ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి ఈ వేడుకల్లో పాల్గొంటారని వివరించారు. దేశం గర్వించదగ్గ పరం సూపర్ కంప్యూటర్ను రూపొందించిన శాస్త్రవేత్తలతో పాటు వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠులైన మేధావులు, ప్రముఖులు ఈ తెలుగు భాష పండుగకు హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు. తెలుగు భాష కోసం, సమాజం కోసం వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలందించిన ప్రముఖులకు ఈ సందర్భంగా అత్యున్నత పురస్కారాలను అందజేయనున్నట్లు వారు ప్రకటించారు. జాతీయ వాగ్దేవి జీవిత సాఫల్య పురస్కారాలను ఇస్తున్నాం. ఆ పురస్కారాల్లో భాగంగా మేము 28వ తారీఖున ఇచ్చే కార్యక్రమాల్లో ఒక ముఖ్యంగా నలుగురిని ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నాం. అందులో ఒకటి ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు గారు, వారు ఆక్వా పితామహుడు అంటారు. సో వారు సంబంధించిన బయోగ్రఫీ అనమాట. చాలా దూరంగా ఉంటారు ప్రచారానికి, అసలు ఎక్కడ కూడా అసలు కనిపించరు అనమాట. అంటే తాను ఎగరకూడదు, తను చేసిన పనులు మాత్రమే మాట్లాడాలని నమ్మేవాడు. తాను ఎగరకూడదు, తన జెండా, తను చేసిన పని మాత్రమే ప్రజలందరికీ తెలియాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఈ యూకే విశ్వనాథరాజు గారు. వారు ఆక్వా పితామహుడు అంటారన్నమాట. వారు మీరందరికీ మేము పుస్తకం ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఒకసారి చదివితే వారి గురించి మీకు అర్థమవుతుంది. మీకు వారి గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం ఈ పని. మా వేదిక మీద నుంచి షార్ట్ ఫిల్మ్లో ఫస్ట్గా బహుమతి పొందారండి ఆయన. నేడు వేళ మన తెలుగు చలనచిత్రసీమలోనే ఒక గొప్ప దర్శకుడిగా వెలుగొందుతున్నారు ఆయన. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ రూపకల్పన చేసింది మా గురువుగారు డాక్టర్ కేశరాజు రాంప్రసాద్ గారు. మాజీ హోమ్ మినిస్టర్ చేగొండి వెంకట హరరామ జోగయ్య గారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరు. ఆయనకి ఎప్పటి నుంచో ఒక ఆకాంక్ష, గోదావరి తీర ప్రాంతాల్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి
ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రతిభావంతుల్ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేయాలని ఆయన కోరిక. సమాజానికి చేస్తున్నటువంటి సేవలు గుర్తించి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి సెలెక్ట్ చేసి వారిని గౌరవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం ఆంధ్రాలో చేయటం జరుగుతుంది. జాతీయ స్థాయిలో చేసి వాళ్ళని కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వారికి కూడా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో రాంప్రసాద్ గారు మా టీం అంతా కూడా ఢిల్లీలో ప్లాన్ చేయటం జరిగింది. 1950 ఆగస్టు 10 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల దళిత క్రైస్తవుల గత 7 దశాబ్దాలుగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, ఆ ఉత్తర్వులను సవరించి దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. క్రైస్తవ ఉద్యమం ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదని, పార్లమెంట్లో బిల్లు పెట్టి ఎస్సీ హోదా కల్పించే పార్టీలకే తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కొంతమంది నాయకులు వ్యక్తిగత దూషణలతో ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని, వాటితో క్రైస్తవ సమాజానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. విజయవాడలో కండ్రికలోని ఓ చర్చిలో దళిత క్రైస్తవ సంఘాల ప్రతినిధులు విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. సమావేశంలో ఫౌండేషన్ చైర్మన్ డేవిడ్ రాజు, క్రిస్టియన్ సేవా సంఘం నేషనల్ ప్రెసిడెంట్ మల్లుల రాజు, క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ సహదేవ్ మాట్లాడుతూ 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ను పార్లమెంట్లో బిల్లు రూపంలో తీసుకొచ్చే పార్టీలకే తమ పూర్తి మద్దతు ఉంటుందని, తాము ఏ రాజకీయ పార్టీకి బానిసలం కాదని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని 1,20,000 మంది పాస్టర్లందరికీ గౌరవ వేతనం అందించాలని, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న పురాతన ప్రార్థనా మందిరాలను క్రమబద్ధీకరించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మతాలన్నింటినీ సమానంగా చూడాలని వారు హితవు పలికారు. క్రైస్తవులపై, సోషల్ యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని, అలాగే బైబిల్, మేరీ మాతపై దుర్భాషలాడిన రాధా మనోహర్ దాస్ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది పార్టీలకు అతీతముగా అయిన ఎంపీలను కలిసి మెమోరాండం ఇస్తున్నాం. మా అంశం దీని మీద పోరాటం చేస్తున్నాం. అయితే ఇక్కడ కొద్దిగా మంది వ్యక్తులు ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి వ్యక్తిగతమైన దోషం చేస్తున్నారు. అంటే వారు దళిత క్రైస్తవ సభలను పెట్టేసి దళిత క్రైస్తవుల మీద ఉన్న అంశాన్ని, ఏ అంశం అయితే ఉందో ఆ అంశాన్ని కాకుండా ఏదో ఒక పార్టీకి, దళిత క్రైస్తవులు అనే ఈ ఉద్యమం ఏ పార్టీకి అనుకూలమైంది కాదు, మాకు ఎవరైతే మా అంశాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ యొక్క సవరణ చేస్తారో, అంటే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను సవరణ చేసి దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పిస్తారో వాళ్ళకి మా మద్దతు, క్రైస్తవుల మద్దతు 100% ఉంటుంది. క్రైస్తవుల్ని హింసించుతున్న పరిస్థితులు ఎక్కువ మనం చూస్తున్నాం. నేనేమంటున్నాను అంటే, చంద్రబాబు గారు, మీరు పరమత సహనం కలిగిన వారు. మీరు అన్నారు ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియో నేను చూశాను, అయ్యా నేను చర్చికి వెళ్తాను, క్రైస్తవులకు అనుకూలంగా నేను నడుచుకుంటాను, మసీదుకి వెళ్తాను, మసీదుకి వెళ్ళినప్పుడు కూడా ముస్లిం మనోభావాలు దెబ్బతినకుండా నేను అక్కడ నడుచుకుంటాను. మరి అదేవిధంగా హిందూ దేవాలయానికి వెళ్ళినప్పుడు హిందూ మనోభావాలు దెబ్బతినకుండా నేను దానికి తగినట్టు నడుచుకుంటాను. నిజమే, అందరికీ నాయకుడే మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు చేయవలసింది ఏంటంటే పరమత సహనం కలిగి ఎదుటివారిని ప్రేమించే వ్యక్తులను ప్రోత్సాహపరచండి. దళితులుగా ఉన్నటువంటి వాళ్ళని అంటరానితన వ్యవస్థ అనేటువంటి దాన్ని చూపించి దళితుల్ని వాళ్ళ హక్కులను కాలరాసి వాళ్ళ ఇబ్బందులకు గురి చేసి ఏ గుళ్ళకు రాకుండా చేసిన కారణం చేత మాకు దేవుడు కావాలి, మా అవసరాలు ఉన్నాయి, ఆధ్యాత్మికత మాకు కావాలి కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకోవడం, క్రైస్తవులుగా మారడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో వెజిటేరియన్ తినే వాళ్ళు ఉన్నారు, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉన్నారు, ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించే వాళ్ళు ఉన్నారు. పైగా క్రైస్తవ మతం ఏదో ఇతర దేశం నుంచి వచ్చింది అంటున్నారు. అది ఇతర దేశం అనుకోవడానికి లేదు, ఆసియా ఖండంలోనే పుట్టినటువంటి మతం అది. రావణ అన్నది 100% మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా అతని మీద ఉపా చట్టం 1967లో వచ్చిన ఉపా చట్టాన్ని ఉపయోగించడం కూడా చాలా దుర్మార్గమైన చర్యగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే జీవించే హక్కు ఉంది. మేము ఇవాళ చేస్తున్న పోరాటం రాజ్యాంగబద్ధమైన పోరాటం చేస్తున్నాం. ఆర్టికల్ 25 ప్రకారంగా ఏ వ్యక్తి అయినా తనకి ఇష్టం వచ్చిన మతాన్ని తీసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఇవాళ క్రైస్తవుల మీద దాడులు చేస్తూ క్రైస్తవులు అనగొట్టే విధానం ఉంది కనుక మా పోరాటాన్ని మేము మొదలుపెట్టాం.
తన పోరాటం విజయ మిల్క్ సంస్థపై కాదు, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు సాగిస్తున్న అవినీతిపైనే అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కృష్ణా జిల్లా టీడీపీ మండల అధ్యక్షుడు వీరమనేని శివరాం ప్రసాద్ స్పష్టం చేశారు. సంస్థలో సుమారు 150 కోట్ల రూపాయలకు పైగా భారీ అవినీతి జరిగిందని, దీనిని తాను తగిన సాక్ష్యాధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. చలసాని ఆంజనేయులకు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా టీడీపీ మండల అధ్యక్షుడు వీరపనేని శివరాం ప్రసాద్ విజయవాడ భారతీనగర్లోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయ మిల్క్లో జరుగుతున్న అవినీతిని తాను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక తనపై పరువు నష్టం దావా వేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్ని దావాలు వేసినా భయపడేది లేదని, అవినీతిపై తన యుద్ధం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. విజయ మిల్క్ డైరెక్టర్లు తనపై చేస్తున్న అనవసరపు ఆరోపణలపై శివరాం ప్రసాద్ ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడ్డారు. తాను తెలుగుదేశం పార్టీకి ఒక నిజమైన కార్యకర్తగా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నానని, కానీ చలసాని ఆంజనేయులకు వైఎస్ఆర్సీపీ నాయకులతో లోపాయికారి సత్సంబంధాలు ఉన్న మాట వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. ఈ విషయంపై అవసరమైతే దైవసాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధపడాలని చలసానికి సవాల్ విసిరారు. వీరవల్లిలో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం టెండర్లు స్వీకరించబడును అని చెప్పి షెడ్యూల్ మీరు ఏ పేపర్లో వేశారు, ఏ డేట్లో వేశారు, ఎన్ని పేపర్లు వేశారు, ఎన్ని కంపెనీలు దాంట్లో పాల్గొన్నాయి, మీరు ఏ కంపెనీతో నెగోషియేషన్ చేశారు, ఏ కంపెనీకి వర్క్ ఇచ్చారు, అది చెప్పరు. మేము పారదర్శకంగా ఉన్నామని మాకు మేము చెప్పలు కొట్టుకుంటే మీ కొట్టుకుని అయిపోయిందా? మేము సమాధానం చెప్పకుండా, మీ సమాధానం చైర్మన్ చెప్పకుండా ఎండీ గారు పాప ఆయనకి ఏదో 2 ఏళ్ళకి ఒకసారి బోర్డు అపాయింట్ చేసుకుంటుంది. ఆయన ఏ రోజున ఆయన వీళ్ళు చెప్పినట్టు చెప్పకపోతే ఆ రోజు తీసేస్తుంది ఆయన. మొన్న చావా సురేష్ అనే ఒక అధికారిని తప్పుడు బిల్లుల మీద సంతకం పెట్టమంటే నేను పెట్టనాయ బాబు అంటే అతను డిస్మిస్ చేశారు. అంటే మీరు 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 చెప్పిన పని చేసినట్టు మీకు ఉంటాడు, లేనాడు ఉండడు. అతను ఉన్నాడు, ఇంటర్మీడియట్ చదివాడు, అతను తీసుకొచ్చి మీరు జనరల్ మేనేజర్ ఆఫ్ ఫైనాన్స్గా పెట్టారు. అది ఆ పదవికి ఆ చదువు అర్హత ఉందా లేదా అని అడిగితే అది చెప్పరు. అది చెప్పకుండా అక్కడ 6 కోట్లు కట్టాలి, 6.5 కోట్లు కట్టాలి, ఏంటిది? అనంతరం గరికపర్రు పాలకేంద్రం అధ్యక్షుడు బచ్చుల శివనాగ చింతయ్య, పెనమలూరు రైతు సంఘం అధ్యక్షుడు కాకాని శ్రీనివాస్, శివరాం ప్రసాద్ మాట్లాడుతూ వీరవల్లిలో ప్లాంట్ల నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని వారు ఆరోపించారు. ఎలాంటి టెండర్ లేకుండానే ఇలాంటి నిర్మాణం చేశారని, దీనిపై చర్చించేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు చేస్తున్న అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరపనేని శివరాం ప్రసాద్ చేస్తున్న న్యాయ పోరాటానికి తమ పూర్తి మద్దతునిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఆయన గత 2 తరముల నుంచి పార్టీ కష్టపడుతూ సొంత నిధులతో పార్టీ కోసం కష్టపడి పార్టీని గెలిపించడానికి తన సొంత ఖర్చులతో అతని వ్యాపార లావాదేవీలు కూడా వదిలేసుకుని 4-5 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేని గెలిపించుకునే విషయంలో కానివ్వండి, స్థానిక అభ్యర్థులు గెలిపించుకునే విషయంలో కానివ్వండి, సొంత డబ్బులతో ఖర్చు చేస్తుంటే మీరు ఆయన అవినీతి పరణ చేయడంలో, అంటే మీ యొక్క అవినీతి బయటపడిన ఉద్దేశంతో ఆయన లోనకు రానికోకుండా మీరు ఇతను తప్పుడు ఆరోపణలు 6 కోట్లన్నర అప్పు ఉందని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసి మీ ప్రగల్భాలు పలుక్కుని తప్పుడు ఆరోపణ చేయడం ఎంతవరకు సమంజసం కాదని కూడా మేము తెలియజేస్తున్నా. మీరు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? చైర్మన్ అవ్వకముందు ఇవాళ మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? శివరాం గారు డబ్బులు కట్టాలన్నారు. డబ్బులు కట్టాలని కోర్టులో ఆర్బిట్రేషన్ ఉంది. కోర్టు నిజంగా కట్టాల్సి వస్తే కోర్టు ఆస్తులు జీజ్ చేస్తుంది కదండి. కోర్టు ఆగుద్దా గవర్నమెంట్ సొమ్ము ఎవడన్నా? అదీగాక ఆ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ అంతా కూడా జానకి రామయ్య గారు ఉండగా ఇచ్చింది. నువ్వు వచ్చినాక శివరాం గారు ఎక్కడ డైరెక్టర్గా వస్తాడో అని ఏదో బొక్కలు ఎతికి మూడు మిల్క్ సెంటర్లో లేని రూమ్లో దాంట్లో ఏదో పట్టుకుని వీళ్ళు పాలు నింపుకుని మనకి పంపాలి, ఈ ట్రాన్స్పోర్ట్ అంతా కట్టాలని నువ్వేదో ఒక లింక్ పెట్టి కోర్టులో కేసు వేసి ఆయన డిస్క్వాలిఫై చేస్తా చేసిన పని ఈరిస్తో చేసిన పని. ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై ఈ నెల 13, 14, 15 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు ప్రకటించారు. వైద్య శాఖ మంత్రి పులివెందుల మెడికల్ కళాశాల సీట్లను నడపలేమంటూ ఎన్ఎంసీకి లేఖ రాయటం ప్రభుత్వ దౌర్భాగ్య పాలనకు నిదర్శనమని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించే వరకు ఏఐఎస్ఎఫ్ పోరాటం ఆపదని హెచ్చరించారు.
విజయవాడ దాసరి భవన్లో అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జీవలరాజు, ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై ఈ నెల 13, 14, 15 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ మెడికల్ యూనివర్సిటీ విద్యను నిర్వీర్యం చేస్తోందని వారు మండిపడ్డారు. నెల్లూరు, కడపలలో 100 మెడికల్ సీట్లు పెరిగాయని సంబరాలు చేసుకుంటున్న వైద్యశాఖ మంత్రి పులివెందుల మెడికల్ కళాశాల సీట్లను నడపలేమంటూ ఎన్ఎంసీకి లేఖ రాయటం ప్రభుత్వ దౌర్భాగ్య పాలనకు నిదర్శనమని విమర్శించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులు సంక్షేమ వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు, భోజనం, వైద్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కొరత, 10 ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవటం, సొంత భవనాలు లేకపోవటం వల్లే అనంతపురంలో గిరిజన విద్యార్థి మృతి చెందాడని ఆరోపించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతూ వస్తువులు లేక భోజనాలు ఇబ్బంది పడుతూ విద్యార్థులు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించక ఈ రాష్ట్రంలో అనేక మంది గిరిపుత్రులు ఉన్నత విద్యకు దూరం అవుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు దూరం అవుతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం సంక్షేమ వసతిగృహాలకు పూర్తి స్థాయి నిధులు విడుదల చేయకపోవడం, అలాగే 10 సంవత్సరాల కాలంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయక కుక్, కమాటీ, చోటర్ వంటి పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల, ఖాళీగా ఉండడం వల్ల విద్యార్థులకు పర్యవేక్షణ లోపం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా యువగలం పాదయాత్ర చేపట్టి ఈ రాష్ట్రం నెలకొన్న విద్యారంగ సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తాను, విద్యా వ్యవస్థ మొత్తం నా చేతిలో ఉంటుందని చెప్పని హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తి స్థాయిలో ఈ రోజుకి 6,400 కోట్ల రూపాయలపై బకాయిలు ఉన్నాయి. కేవలం 200 కోట్లు, 300 కోట్లు విడుదల చేసి విద్యార్థుల్ని బిచ్చగాలుగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఒక సెమిస్టర్ ఫీజే పూర్తి స్థాయిలో 340 కోట్ల రూపాయల పైగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క సెమిస్టర్ పెండింగ్ ఫీజు కూడా విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో, భవిష్యత్తుతో చెలగాటమాడుకుంటా ఉంది. ఏదైతే 77 జీవోను రద్దు చేస్తామన్నారో వీటిని అమలు చేయకపోతే మీ ప్రభుత్వానికి బీటలు వారే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో జరిగేటువంటి 13, 14, 15 తారీఖుల్లో జరిగేటువంటి మహాధర్నా ద్వారా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. రియంబర్స్మెంట్ అందించకపోవడం వల్ల లేదా 77 రద్దు చేయకపోవడం వల్ల 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆట దొంగలు రాత్రి వేళల్లో చోరీకి పాల్పడ్డారు. పశ్చిమ ఇబ్రహీంపట్నంలోని ఒక టైర్ల షాపులకు చొరబడిన లేడీ కిలాడీలు సుమారు 20,000 రూపాయల విలువైన ట్యూబ్లను దొంగిలించారు. షాపులో ట్యూబ్లు మాయమవడాన్ని గమనించిన యజమాని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ లేడీ కిలాడీల దొంగతనం అంతా షాపులోని సీసీ కెమెరా ఫుటేజ్లో బట్టబయలైంది. ప్రస్తుతం పోలీసులు ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉండవల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం ఉదయం సిఆర్టీఏ సిబ్బంది జేసీబీల సాయంతో వచ్చి తమ పంటలను ధ్వంసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు రైతులను బలవంతంగా లాక్కెళ్లారు. మహిళా రైతులను ఈడ్చుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ భూములను అన్యాయంగా లాక్కుంటున్నారంటూ రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి ముందు సిఆర్డీఏ అధికారులు భూసేకరణ పేరుతో తమ ఇండ్లకు వచ్చి నోటీసులు ఇచ్చి వెళ్లారని, ఇప్పుడు తమ పంటలను ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కళ్ళు మీ వంశం మీరే అందరూ నాశనం అయిపోతారు, మొత్తం నాశనం అవుతారు. పోలీసు వాళ్ళు మొత్తం నాశనం అవుతారు. మొత్తం మా చేపలు తగలకుండా ఉండవు, మా పొలాల వాళ్ళు ఉసురు తగలకుండా ఉండదు. మీకు మా పిల్లల్ని, మమ్మల్ని ఇలా కట్టి పడేసి మమ్మల్ని ఇలా రోడ్లు వేసుకుంటున్నారు. ఎక్కడే జరగదు ఈ అరాచకం. మన ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఈ చంద్రబాబు చేపిస్తున్నాడు. ఈ చంద్రబాబు నమ్ముకొని ఓట్లు వేసినందుకు, అందరి చేత ఓట్లు వేయించినందుకు మా పొలాలు లాక్కొని ఈ రకంగా చేస్తున్నాడు. మాకు అన్ని పంటలు పండి పొలాలు ఇలా చేస్తే ఏం తింటారా? రేపు నుంచి మట్టి తింటారా? అన్నం తినుకొని మట్టి తినండి, రోడ్లు తినండి. మేము అడుగు తినమా? మా పొలాలన్నీ మీరు రోడ్లు వేసుకొని మేము అడుగు తినమా? ఇప్పుడు దాకా పలానా సేటు గారి కోళ్ళు అంటే ఊళ్ళో విలువ ఉండేది. ఇప్పుడు మా భూమి మొత్తం తీసుకుంటే నేను నా పిల్లలు అడుగు తినమా? ఈ రకంగా
ఓటుకు డబ్బులు ఇస్తామన్నారు ప్రభుత్వం, చంద్రబాబు డబ్బులు మాకు ఏనాడు మా ఓట్లకు డబ్బులు తీసుకోలేదు. రోడ్డుకి ఏవి మాకు ఒక్క రూపాయి కాదు కదా, పడేసేటప్పుడు ఒక మాట కూడా మాకు చెప్పలేదు. ఈ రకంగా పడేస్తున్నాం. కొత్తూరు తాడేపల్లిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగ క్షేత్రంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష్మీ నరసింహస్వామి సుదర్శన హవనం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. మంగళగిరి దేవస్థానం క్షేత్ర అర్చకులు శ్రీమాన్ పరాశరం కేశవాచార్యులు పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా ఈ హవన క్రతువు సాగింది. విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష్మీ నరసింహ సుదర్శన హవనం అత్యంత వైభవంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ భక్తుల సంకల్పాలు నెరవేరాలని, వారి వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాలలో దినదినాభివృద్ధి సాధించాలనే సంకల్పంతో ప్రముఖ ఆస్ట్రాలజిస్టు డాక్టర్ బి రవికుమార్ ఆధ్వర్యంలో ఈ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళగిరి దేవస్థానం క్షేత్ర అర్చకులు శ్రీమాన్ పరాశరం కేశవాచార్యులు పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా ఈ హవన క్రతువు సాగింది. సుదర్శన యాగం అనేది దర్శించినంత మాత్రాన శుభాలను చేకూరుస్తుందని, ఈ యాగాన్ని సందర్శించిన భక్తులందరికీ ఆ భగవంతుని అనుగ్రహం లభించి సుభిక్షంగా ఉంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ నటి నల్లమోతు దీప్తి తమ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ, సమాజంలో రూపాయి కూడా ఆశించకుండా ఇతరుల మంచి కోరుకునే రవికుమార్ లాంటి వారు ఉండడం ఎంతో అవసరమని, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఆయన ఈ యాగాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తన జాతకరీత్యా ఉన్న దోషాల పరిహార్థం ఈరోజు ఇక్కడ పూర్ణాహుతి జరిపించి ఆశీర్వచనాలు తీసుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రహజాతక రీత్యా ఇబ్బందులు పడుతున్న భక్తులందరికీ దోష పరిహారం జరిగి వారి పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ దేవుడి రక్ష ఉండాలని ఈ సందర్భంగా పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభరకరాయ ఓం ఫట్ పరస్మై పరం బ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్రతంత్ర ఔషధ సంహర సంహర. గ్రహాలతో ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ రోజున పిలుపునిచ్చి అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీర్వచనం అందాలని, సుభిక్షంగా ఉండాలని, అలాగే వాళ్ళ యొక్క పనుల్లో కూడా ఏ ఆటంకాలు లేకుండా ఉండాలని వీక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమాలని ముందు ముందు ఇంకా మరిన్ని కార్యక్రమాల్లో భాగస్వాములుగా అందరూ అవ్వాలని. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.